ఇప్పుడు మనం 2024 సంవత్సరం రాబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పం ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు అలాగే కేఆర్జే భారత్ గారితో మాత్రం రాజకీయ యోగ బలంలో మాత్రం పోటీ జరగబోయే అవకాశం ఉందండి. ఆ జరిగే దాంట్లో మాత్రం గెలిచే అవకాశం ఎవరికి ఉంది? నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందా, లేకుంటే మాత్రం కేఆర్జే భరత్ గారికి ఉందా? మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్ ఎలా ఉంది ప్రశ్న యోగ బలం, నారా చంద్రబాబు నాయుడు యోగ బలం ఎలా ఉంది, భరత్ గారి యోగ బలం ఎలా ఉంది చూడు. నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలంలో చెప్పాలంటే విఘ్నేశ్వరుడు, వినాయకుడు వచ్చిందండి, ఏకదంతుడు వచ్చిండు. కానీ కుప్పం తరపు నుంచి మాత్రం వారి జాతకంలో మాత్రం చాలా వరకు మాత్రం యోగ బలం వారిది, చాలా వరకు మాత్రం వారిది కలిసి వచ్చిన యోగం వారికి. ప్రతిసారి కుప్పం ప్రాంతం నుంచి మాత్రం కలిసి వచ్చింది, కానీ ఒకటో రెండు సార్లు మాత్రం ఇబ్బంది వచ్చింది. అపర చాణక్యులు, అపర మేధావి, అపర యోగ బలం ఉన్నవారు, కానీ 4.5 దశాబ్దాల నుంచి మాత్రం రాజకీయ రంగంలో ఉన్నవారు. అలాగే మాత్రం కూటమి తెలుగుదేశం పార్టీ తరపు చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలం కానీ మాత్రం చాలా అద్భుత యోగ బలంలో ఉంది. కానీ అలాగే కేఆర్జే భరత్ గారు జ్యోతిష బలంలో చూడాలంటే కూడా ఆ ప్రాంతంలో మాత్రం చాలా వరకు మాత్రం కొన్ని పనులు చాలా అభివృద్ధి చేసినారు, పేరు కూడా సంపాదించుకున్నారు, అనుకున్నది కూడా సాధించారు. అదే అధికార పక్షం నుంచి కూడా అన్ని పనులు మాత్రం నియోజకవర్గం గురించి సహకారం చేసినారు. అలాగే మాత్రం ప్రజల గురించి తమవారు బయటివారని కాకుండా అందరి గురించి ఆలోచించిండు. వీళ్ళిద్దరి మధ్య మాత్రం హోరాహోరీన మాత్రం పోటీ జరిగే అవకాశం ఉంది. కానీ చివరి టైంలో మాత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉన్నదండి.